మంగళవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సి నాగరాణి మున్సిపల్ పబ్లిక్ హెల్త్ అధికారులతో సమావేశమై ఆయా శాఖల్లో జరుగుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి నాగరాణి మాట్లాడుతూ జిల్లా అంతటా కంటికి కనిపించేంత స్పష్టంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలం సీజన్లో డయేరియా, డెంగ్యూ, జ్వరాలు తదితర వ్యాధులు, అపరిశుభ్రత, నీటి కలుషితం కారణంగా ప్రబలుతాయన్నారు. ఎక్కడ చెత్త కుప్పలు, తాగునీటి పైప్లైన్లు లీకేజీ లేకుండా చూడాలన్నారు. వీధుల్లో, షాపుల ముందు డ్రైనేజీలు చెత్త వేయకుండా నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే చెత్త వేసేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. తడి, పొడి చెత్తలను వేరువేరుగా ఉంచి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉదయం కనీసం 2 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించి శానిటరీ పనులను క్షుణ్ణంగా పర్యవేక్షించాలన్నారు. డ్రైన్లలో డీసిల్టింగ్ పనులను వెంటనే చేపట్టాలన్నారు. తొలుత మున్సిపాలిటీల వారీగా చేస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఆయా మున్సిపల్ కమిషనర్లు జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ సిహెచ్ నరసింహరాజు, పబ్లిక్ హెల్త్ ఎస్సీ ఏ సుధాకర్, భీమవరం మున్సిపల్ కమిషనర్ శ్యామల, ఈఈ త్రినాథరావు, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారి విజయ్, మున్సిపల్ కమిషనర్లు, సహాయ మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ ఈఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. And marketplaces, temporary places, we all the environment drains దగ్గర కానీ అండర్ పాస్లో కానీ ఎక్కడైనా మీరు డ్రైన్స్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. జాగ్రత్త తీసుకోవాలి. మార్నింగ్కి అందరూ ఎర్లీ మార్నింగ్ అందరూ కూడా ఫీల్డ్లో ఉండాలి. చేసుకుని తిరగాలి, చూడాలి ఎట్లా ఉంది అనేది. అండ్ సెకండ్ పాయింట్ ఈస్ ఆల్ దీస్ వర్కర్స్ ఎవరైతే మెన్షన్ ఉన్నారో మెంబర్స్ అందరూ కూడా ఫీల్డ్లో వర్క్ చేయాలి, ఫీల్డ్లో ఉండాలి, ఎటువంటి రిలాక్సేషన్స్ ఉండకూడదు. అట్లా డీసెంటింగ్ యాక్టివిటీస్, యాంటీ లార్వల్ ఫ్లై ఇవన్నీ కూడా స్ప్రేయింగ్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. అలాగే డ్రై బ్లడ్ వేస్ట్ సెగ్రిగేషన్ మీద మీరు ఫోకస్ పెట్టండి. మీరు స్లోగా చెప్పి ఫ్యూ టైమ్స్ చెప్పి తర్వాత యూ కెన్ రిసాల్వ్